తెలుగు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్. ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ స్థలం జామియా మసీద్ దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జామియా మసీదు వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఉన్నాం. చారిత్రాత్మక నిర్ణయం, చారిత్రాత్మక కట్టడం. వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ముస్లిం మేధబిడ్డలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్. అయితే వక్ఫ్ బోర్డ్ పుట్టినప్పటి నుంచి కేవలం మసీద్ కమిటీలు వేయటం, అలాగే దర్గా కమిటీలు వేయటం, వాళ్ళకు వచ్చేటువంటి 7%ని కలెక్ట్ చేసి వక్ఫ్ బోర్డు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటమే ఆనవాయితీగా సాగుతున్నటువంటి తరుణంలో ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పుట్టినప్పటి నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వక్ఫ్ బోర్డు అనేది ఒక స్వయం ప్రతిపాది కలిగిన సంస్థ. ఈ యొక్క సంస్థకి అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ అవ్వటం ఆ సంస్థకే, వక్ఫ్ బోర్డ్ సంస్థకే ఒక అదృష్టమని అనుకోవాలా. ముస్లిం సమాజానికి కూడా ఎక్కడ వెళ్ళినా అబ్దుల్ అజీజ్ గారు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు. ఆయన మార్క్ క్రియేట్ ఉంటుంది. ఎందుకంటే గతంలో అనేకసార్లు చెప్పాం, రాష్ట్రంలో ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తారు? అభివృద్ధి, సంక్షేమం, పాలనా దక్షత, రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఈ యొక్క మార్క్ క్రియేట్ చేస్తుంటారు. అలాగే అబ్దుల్ అజీజ్ గారు గతంలో మేయర్గా చేసిన, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అయినప్పటి నుంచి ఇటువంటి మేయరు ఎక్కడ కూడా రాబోడు. అలాగే ఈరోజు వక్ఫ్ బోర్డు అనేక సంస్కరణలు. వక్ఫ్ బోర్డుకి కావాల్సినన్ని వనరులు ఉన్నాయి, స్వయం ప్రతిపాదికల సంస్థ, స్థలాలు ఉన్నాయి, అనేక ఇన్స్టిట్యూషన్స్, మసీదులు, దర్గాలు, ఖాన్కాలు అనేకలు ఉన్నాయి. వీటిని రెవెన్యూలో తీసుకురావాలి. ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. వీటిలోనే డబ్బులు మిగులు చేసుకొని ఉన్నటువంటి స్థలాలను బాడుగులకు ఇస్తానో లేకపోతే ఏదైనా సేద్యం చేస్తానో ఇవన్నీ రెవెన్యూ జనరేట్ చేసి రాబోయే తరాలకు, ముస్లిం బిడ్డలకు అన్ని రంగాలలో ముస్లిం బిడ్డలు ఉండాలి. ఉద్యోగ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, అలాగే ఇంజనీరింగ్ కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలా అనేక సంస్థల్లో ముస్లిం మైనార్టీ బిడ్డలు ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. మేము మొన్నే చూసాం, ఇతర రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నా కూడా ముస్లింలకు కమ్యూనికేషన్ కట్ అయిపోతే వక్ఫ్ బోర్డ్ తరఫున 150,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత అబ్దుల్ అజీజ్ గారిది. ఎందుకు చెప్తే, ఏదైతే పక్కన ఇరాన్, ఇరాక్ దేశాలు ఏదైతే మనకు యుద్ధాలు జరుగుతున్నాయో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ కట్ అయిపోతే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల రీత్యా 150,000 రూపాయలు 2 ఇన్స్టిట్యూషన్లు తీసి ఇవ్వటం, ఇది చరిత్ర ఇది. కాబట్టి ఏదైనా మనిషి యొక్క పనులను అధిగమించాలంటే, చంద్రబాబు నాయుడు గారిని అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. అలాగా అబ్దుల్ కలాం గారు చేసినటువంటి పనులను అధిగమించాలి, అబ్దుల్ కలాం గారే రావాలి. అబ్దుల్ అజీజ్ గారు చేసినటువంటి పనులను అధిగమించాలంటే మరో అబ్దుల్ అజీజే రావాలి తప్ప ఇంకొకరు రాబోరు. కాబట్టి ముస్లిం సమాజానికి అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం చాలా మంచిది. ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ, ఆయనకున్నటువంటి కమిట్మెంట్, సమాజం పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అవగాహన, ఇవన్నీ కలగలుపుకొని అబ్దుల్ అజీజ్ గారు చాలా ఉన్నతమైన పరిస్థితి ఆలోచిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ వక్ఫ్ బోర్డులో అబ్దుల్ అజీజ్ గారు లాంటి ఒక క్లీన్ లీడర్, ఒక దిక్సూచిగా నిలబడటం చాలా గొప్ప విషయం. ఇకపోతే అబ్దుల్ కలాం స్కూల్ అతి త్వరలో రాబోయే విద్యా సంవత్సరంలో, ఈ సంవత్సరంగా వచ్చే విద్యా సంవత్సరంలో సంపూర్ణంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూలు అత్యద్భుతంగా కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు కానివ్వండి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారి సహకారంతో ముస్లిం పేద బిడ్డలకు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ ఉపయోగపడుతుందని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తూ, ప్రతిపక్షాలు వీలైతే సహాయం చేయండి కానీ, వీలైతే సహకరించండి కానీ అనవసరమైన అబండాలు వేయొద్దని చెప్పేసి మరీ ముస్లిం జాతి ఉన్నతి కోసం పనిచేయాలి తప్ప మీరు ముస్లింల పేర్లు పెట్టుకొని వేరే తప్పుదావ పట్టించొద్దు. ఈ యొక్క విషయాలని, ఈ యొక్క స్థలాలని, ఈ యొక్క స్కూల్ నుంచి. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.